ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కసారి కొంతమంది మనుషుల గురించి మాట్లాడాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. అది నా సహోదరి సహోదరులతో పలుచుకోవాలని నాకు ఆశ కలిగింది, అందుకని చెప్దాం అనుకుంటున్నాను. ఈ అభినయ్ దర్శన్ సేవకుడు, ఇతని గురించి ఒక ఆడియో అయితే లీక్ అయింది. సో అది విన్నప్పుడు నాకు చాలా అనిపించింది అనమాట, చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి మరణం చాలామంది యూజ్ చేసుకున్నారు. అయితే అందరికన్నా ఎక్కువగా ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని దేవుని వాక్య ప్రచారం చేయడానికి దేవుడు ఇంకా బాగా యూజ్ చేసుకున్నారు. ఓకే, అయితే ఆయన మరణం గురించి తర్వాత సంగతి. ఆయన మరణాన్ని వాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో అందులో ఈ అభినయ్ దర్శన్ అనే సేవకుడు ఒకరనమాట. ఆయన తరపున మాట్లాడి ప్రవీణ్ పగడాల గారు తాగలేదు అని చెప్పి వాదించి చాలా డిబేట్స్కి వెళ్ళి, న్యూస్ ఛానల్స్కి వెళ్ళి, లేదంటే అతని గురించి పోరాడి క్రైస్తవులకు అన్యాయం జరిగిపోతుంది, క్రైస్తవులు ఎవరికైనా ఏదైనా దాడులు జరిగితే మేము ముందుంటాము, మాకు ఒక ఏదో ఒక ఆర్గనైజేషన్ పెడతాము, ఏదో పెడతామని చెప్పేసి ఇతను మాట్లాడడం అనేది అంతకుముందు విన్నాను. సో ఆ తర్వాత అతనున ఇంకొక పాస్టర్, అతని పేరు పౌల్ ఏదో వస్తుంది, ఆ పాస్టర్ గారు కూడా, ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారన్నమాట యూట్యూబ్లో. అతని గురించి అతను చెప్పుకుంటా ఏదో ఆర్గ్యూ చేసుకున్నారు. నేను దాన్ని ఇంకా పట్టించుకోలే. ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటానే ఉంటారు. ప్రవీణ్ పగడాల గారి లాంటి మంచి సేవకుల గురించి వీళ్ళు వాడుకుంటున్నారని నాకు అప్పుడే అర్థమైంది. సో అది లైట్ తీసుకున్నా. అయితే ఈ అభినయ్ దర్శన్ అనే సేవకుడు ఏంటంటే, ఒకతను ఆడియో కాల్లో ఏంటంటే చాలా పొగుడుతూ ఉన్నాడనమాట. మీరు ఇట్లా అండి, మీరు హీరోగా చేసి అట్లా ఇంకా హీరోగా కొనసాగుంటే బాగుండేది అంటే, అవునండి అవునా అని ఇతను అంటారు. మళ్ళీ ఒక రాజకీయ పార్టీ పెడదాం అనుకుంటున్నామండి, మీరు ఇట్లా పోటీ చేయండి, అలాగే ఇంకో పాస్టర్ గారు కూడా పోటీ చేయండి, మాకు ఇంత ఉంది, అన్ని దశంభాగాలు వస్తాయి, మాకు ఇన్ని సంఘాలు ఉన్నాయి, అన్ని దశంభాగాలు వస్తాయి, అట్లాగే మనము రాజకీయ పార్టీ డెవలప్ చేయడానికి కొన్ని ఆల్కహాల్ ఎంత పంచాలి, ఆల్కహాల్ ఎంత డబ్బులు పంచాలి, ఇవన్నీ కూడా మేము చూసుకుంటామండి, మీరు జస్ట్ ఉంటే చాలు అని ఎవరో అతను మాట్లాడుతుంటే, ఇతనేమో అవునా అండి, ఓకే పంచుదామండి అని చెప్పేసి అంటున్నారు. అసలు మీరు అట్లా ఏం మాట్లాడుతున్నారు? మొత్తం కాన్వర్జేషన్ వింటే నాకు ఏమనిపించిందంటే, పదవి మీద అంత వ్యామోహమా? రాజకీయ పార్టీలు, రాజకీయ పదవులు సేవకులైన మీకు ఎందుకండి? ఎందుకు సేవకులకి అక్కర్లేదు? ఎందుకంటే సేవకులకే కాదు, అంటే రాజకీయ పదవులు తప్పు అని నేను అనట్లేదు, కానీ నా ఉద్దేశం ఏంటంటే, ప్రజలకి సేవ చేయాలి అనుకున్న వాళ్ళు రాజకీయంలో వెళ్ళడంలో తప్పు లేదు. కానీ దేవుడు పిలుపు ఉన్న సేవకులు మీరు ఎందుకు దేవుని పిలుపుకి లోబడి సేవ చేస్తున్నారు? దేవుని సువార్త ప్రకటించడానికి. ఇంతకన్నా గొప్ప పిలుపు, ఇంతకన్నా గొప్ప పదవి ఏముంటుంది? నాకు అర్థం కాదు. సేవకుడు అంటే నా దృష్టిలో అన్ని పదవుల కన్నా సేవకుడు అనేది చాలా గొప్ప పదవి. అసలు ఆ పదవి రావాలంటే అందరికీ వచ్చేది కాదు. చాలామంది నేను చర్చి పెట్టుకుంటా, నేను సేవకుడిని అయిపోతా అనేది వేరు. నాకు డబ్బులు ఉన్నాయి, నేను సేవకుడిని అయిపోతా, కొంతమంది మనుషులు ఉన్నారు సేవకులు అయిపోతా, అది కాదు. దేవుని పిలువబడిన సేవకులు మీకు ఎందుకు అట్లా? అంటే మీరు నిజంగా దేవుని పిలుపు బట్టే మీరు సేవకులు అయ్యారా, లేదంటే దేవుని సేవ ఈ దశంభాగాల గురించి, ఈ డబ్బుల గురించి, లేదంటే రాజకీయ పదవుల గురించి చేస్తున్నారు? నాకు అసలు అర్థం కాలే. అతనేమో రాజకీయ పార్టీ గురించి చెప్తుంటే ఇతను అవునండి అంటారు. మళ్ళీ ప్రవీణ్ పగడాల గారి గురించి కూడా అతను ఏమంటున్నారంటే, అతను ఆ 2 రోజులు తాగకుండా ఉండాల్సిందండి, ఫాస్ట్గా తాగకుండా డ్రైవ్ చేయాల్సిందండి, అతను ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి అట్లాగా తాగడం ఎందుకండి అని అతను అంటుంటే, ఇతనేమో అవునండి అతను తాగారని నేను అనుకుంటున్నానండి అంటున్నారు ఇతను.
అసలు మీరెట్లా నమ్ముతున్నారు బ్రో? నేను ముందు నుంచి కూడా అంటే ప్రవీణ్ పగడాల గారు తాగలేదు అని నేను వాదిస్తున్నాను కాబట్టి నేను అది అట్లా కంటిన్యూ చేశాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు అతను. లేదంటే నాకు తెలుసు అతను తాగారని అన్నట్టు. ఇది క్లారిటీగా అసలు ప్రవీణ్ పగడాల గారితో సంబంధం లేనివారు, అసలు ఏ సంబంధం లేనివారు కూడా నమ్మని విషయం అది, ఆయన తాగారు అనేది. అది అట్లా చిత్రీకరించి ఆ కేసు క్లోజ్ చేసేసారు. అండ్ దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ దేవుని ద్వారా ఎవరైతే ఇట్లా చేశారో వాళ్ళు అనుభవిస్తారు, అది దాంట్లో నో డౌట్. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళు, దేవుని మార్గంలో నడిచిన వాళ్ళకి, అబద్ధ సాక్ష్యం పడికిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడినాయి అనేది తెలుసు, చరిత్రలో ఉన్నాయి. అలానే దేవుడు చూసుకుంటాడు వాళ్ళని. ఒకవేళ అది అబద్ధం అయితే దేవుడు చూసుకుంటాడు, నిజమైన దేవుడే చూసుకుంటాడు, ఆయనకి తెలియనిది ఏముంటుంది కదా. సో అయితే ఆ కేసు ఇట్లా తాగి చనిపోయారని చెప్పేసి వాళ్ళు క్లోజ్ చేశారు. అది తర్వాత సంగతి. అది నిజమా అబద్ధమా, దానికి సంబంధించిన వాళ్ళకి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారనేది దేవుడు చూసుకుంటాడు. అయితే దేవుని స్వరూపంలో బతకాలి మేమైతే, ప్రవీణ్ పగడాల గారు మాకు పరిచయం లేకపోయినా, నాకు పరిచయం లేకపోయినా, నాలాంటి చాలామందికి మరణానికి ముందు పరిచయం లేకపోయినా మేమైతే నమ్మటం లేదు ఆయన తాగారంటే. ఎందుకంటే దేవుని స్వరూపంలో బతకాలి, దేవుని గుణంలో నేను బతకాలి, దేవుని రాజ్యంలో నేను ఉండాలి అనే ఆశ కలిగిన వ్యక్తి ఎట్లా ఆ పని చేస్తారు? అది అసలు ఛాన్సే లేదని మేము నమ్ముతున్నాం. అలాంటిది ఒక సేవకుడుగా మీరు ఎట్లా అట్లా అనేసారు? అవునండి, నేను అట్లానే అనుకుంటున్నాను ఆయన తాగారని, కాకపోతే ఏదో వాదిస్తున్నానండి అని అంటారు. మళ్ళీ మీరే సీఎం అయిపోవాలండి, మీరే పిఎం అయిపోవాలండి, మీరు హీరో అయిపోవాలండి అని ఆ ఫోన్ కాల్లో అతను ఎవరో మాట్లాడుతుంటే ఇతనేమో అవునండి నిజమేనండి అంటారు. మీకు హీరో అవ్వాలన్నంత ఆశ ఉంటే హీరో అయిపోవచ్చు కదా. మీకు రాజకీయంలోనికి వెళ్ళాలన్నంత అంత పదవుల మీద ఆశ, అంత డబ్బుల మీద ఆశ అవన్నీ ఉంటే ఈ సేవకులుగా ఎందుకండి రావడం? సేవకుడు అనేది చాలా గొప్ప పదవి. దాన్ని మీలాంటి వాళ్ళు దయచేసి దానికి అవమానం తేకండి. ఎందుకంటే నిజంగా సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దశంభాగాలు, ఈ అర్పణలు ఏవి రాకుండా కూడా వాళ్ళ సొంత భార్య బిడ్డలకు కూడా పోషించుకోలేక దేవుని సేవ చేసేవాళ్ళు, నిజంగా దేవుని ప్రేమించి అంత కష్టపడి సువార్త ప్రకటించే సేవకులు చాలామంది ఉన్నారు. కొంతమంది ఉన్నారు దశంభాగాల మీద డిపెండ్ అయ్యి ఒక సెలబ్రిటీ హోదాతో ఉండి కొంచెం హైఫైలా బతుకుతా కొంచెం ఇట్లా ఉన్న సేవకులు ఉన్నారు. కానీ తినడానికి ఉండడానికి కూడా లేకుండా దేవుని సేవ చేసే నిజమైన సేవకులు కూడా ఉన్నారు. సో ఇలాంటి సేవకుల వల్ల దేవుని నామానికి, అలాగే సేవకులు అని పిలువబడే వాళ్ళకి, నిజంగా సేవకు చేసేటువంటి సేవకులకి అవమానం తప్ప ఇంకేం వస్తుంది చెప్పండి? మీకు రాజకీయాలంటే అంత ఇంట్రెస్ట్ ఉంటే రాజకీయాల్లోకి వెళ్ళిపోండి. మీకు హీరోగా అవ్వాలంటే మీరు హీరోలా వెళ్ళిపోండి. అంతేగాని దేవుని సేవకులమని చెప్పుకొని దేవుని నామాన్ని వాడుకొని, లేదంటే ఇలాంటి గొప్ప దైవజనులైనటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క అతని పేరు వాడుకొని ఇట్లా దయచేసి అట్లా నటించొద్దు. దానికి చాలా చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు దేవుని ఎదుట. ఏంటి, సేవకులంటే అంత సాధారణమైన విషయం కాదు. మామూలు మానవుల కన్నా కూడా ఎక్కువ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది దేవుని ఎదుట వాళ్ళు. నేను ఈ సేవకుని గురించి మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే నాకు చాలా ఏంటి పదవుల మీద ఇంత వ్యామోహమా? డబ్బులు అతను అన్ని కోట్లు అని చెప్తుంటే ఇతను ఆహాహా అంటున్నారు. అంత ఇష్టమా డబ్బులంటే, పదవి అంటే అంత ఇష్టమైతే ఇంకెందుకు సేవ చేయడానికి పిలువబడిన వాళ్ళు సేవే చేయాలి. పదవులు, ఇప్పుడు క్రైస్తవులు పదవులు చేయొచ్చు, రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు, కానీ
అది చేయాలనుకున్న వాళ్ళు అది చేస్తారు. మీరు దేవుని పిలుపుకు లోబడి సేవ చేయాలనుకున్న వాళ్ళు సేవ చేయండి. మీరెందుకు సీఎం, పిఎం ఎందుకు అవ్వాలి? అంతకన్నా గొప్ప పదవైనటువంటి సేవకుని పదవ, అలాగే సువార్త చేసేటువంటి బాధ్యత ఉంటుంటే మీకేంటండి అని నాకైతే అట్లా అనిపించింది నిజంగా. ఇట్స్ రియలీ మోర్ దెన్ 10 minutes ఇతని గురించి మాట్లాడడం అనేది ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్ అని నేనైతే అనుకుంటున్నాను. ఇతని గురించి మీకేమనిపిస్తుంది అనేది నాకు కమెంట్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.